విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసిన వేదికపైన ఆసీనులైన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలా దాదాపు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్కి, కార్పొరేషన్ డైరెక్టర్స్కి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్స్కి, టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్య దేవాలయాల చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు, వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్సు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు, దేవాలయాల చైర్మన్లు, సభ్యులు, మీరందరూ విచ్చేసారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు 3459 మంది ఉన్నారు ఈ రోజున. ఇది కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో చేద్దాం. అలాగే కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు, వారికి కొన్ని పరిస్థితుల వల్ల. వారితో కూడా మళ్ళీ కలుస్తాం. అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఆ పదవుల్లో మరో 400 మంది ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది. ఎమ్మెల్సీలుగా 2 ఎన్నికయ్యారు. మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు, విధానాలు నచ్చి రావడానికి పార్టీలో ఉన్నారు. మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం, ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి, విప్ బాధ్యతలు అందించాం. పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం. జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు. అలాగే తమ ఆలోచన, భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం. పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు పదవులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం. అలాగే మాల కార్పొరేషన్ కానీ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వడ్డీ కాపు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం. అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది, రెల్లి సంక్షేమానికి రెల్లి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి, లేదంటే అది చాలా అవసరం. దానికి రెల్లి సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి, కళలను ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కే. అర్బన్ డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం, ఒంగోలు, అనంతపురం, హిందూపురం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా మన నాయకులకి అవకాశాలు పొందారు. ఉదాహరణకి అంటే ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు, ఇవన్నీ అనడానికి ఒక పార్టీ ఈ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు. బాలినేని గారు కానీ, బాలినేని గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన 2 వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది, నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు.
సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకొని వదలలేదు. కొట్టే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం. అంటే దీని వెనక అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా ఇచ్చామని అనటానికి చిన్న సూచన ఇది, చిన్న ఉదాహరణ ఇది. అలాగే కాకినాడలో పోరాటం చేసి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీర మహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు, శ్రీమతి ప్రియా సౌజన్యలు కావచ్చు, వారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం. ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కబోతా ఉంది. అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేసాం. అలాగే నోవాటెల్ ఘటనలో అక్రమ కేసులు పెట్టారు. ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూప గారు, వారి భర్త ఐ థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటాం. పాపం ఆయన షిప్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి. సాంపైని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేశారు. ఆవిడ్ని శ్రీమతి రూప గారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి ఎంపిక చేశాం. అలాగే పార్టీ నుంచి తొలి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రీ గేదెల చైతన్య గారికి, దాసరి రాజు గారికి, గర్భాన సత్యబాబు గారికి, ఆర్డిఎస్ ప్రసాద్, శ్రీ గుండుబోగుల నరసింహారావు, శ్రీమతి ప్రశాంతి, శ్రీ మండల రాజేష్, తోళ్ల మంజునాథ్, కుమ్మరి నాగేంద్ర గారు లాంటి వారందరికీ కూడా ఈ పదవులు దక్కాయి. అలాగే పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించలేదు. ఆయన కూడా ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకుల సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వారు కుగ్రామంలో ఉన్నా గుర్తించాం. ఉదాహరణకి కోనసీమలో ఇందుపల్లి అనే గ్రామంలో పౌరోహిత్యం చేసుకునే శ్రీ ఆకిళ్ళ నారాయణమూర్తి గారికి జనసేన అంటే చాలా అభిమానం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. ఆయన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి నియమించడం జరిగింది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో నిర్వహణ టెక్నికల్ ఐటీ సపోర్ట్ వింగ్స్లో పాల్పంచిన శ్రీ పండిట్ మల్హోత్రా, ఉయ్యాల శ్రీనివాస్, మణిప్రియలకి వివిధ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి. ఉదాహరణకి పండిట్ మల్హోత్రా గారి గురించి మాట్లాడితే 19 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నానా రకాల ఇబ్బందులు పాలు చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం నిలబడినందుకు ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. పార్టీ ఐటీ లీగల్ సెల్స్, డాక్టర్స్, లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం. సగటు పొజిషన్స్లో వారికి ఇవ్వడం జరిగింది. ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాలవలసి ఎస్వి గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్స్గా నియమించడం జరిగింది. శ్రీమతి టి రమాదేవి, శ్రీమతి రేఖా గౌడ్ను విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం. ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడి గిరిజన ప్రాంతాల్లో తిరిగిన కార్యకర్త శ్రీ వన్నెంరెడ్డి సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేశాం. ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టు ప్రతిపాదించిన 60 మంది ఉన్నారు. వారికి సంబంధించిన ప్రకటన ఇంకొక కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లను సభ్యులు నియామకం మొదలవుతూ ఉంది. ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా పద్ధతి ప్రకారం పదవులు వస్తాయి. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి. సో దానికి ఇంకొన్ని సంఘటనలు చెప్పి దెన్ ఐ విల్ కమ్ టు ది మెయిన్ కంటెంట్స్. ఉదాహరణకి మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈరోజు అరేంజ్మెంట్స్ అన్నీ వారి చేతుల మీదుగా జరిగినాయి. చిల్లపల్లి శ్రీనివాస్ గారికి మన భోజన సదుపాయాలు చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి వారికి మన
ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా వచ్చారు. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకి, అలాగే రాష్ట్ర ఎంఎస్సి డెవలప్మెంట్ కార్పొరేషన్ గారి శివశంకర్ గారు కానీ, అలాగే టౌన్షిప్ అండ్ టిట్కో దానికి అజయ్ కుమార్ గారు ఈరోజు రాలేకపోయారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేక. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోట సుధీర్ గారు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు, అలాగే ముందు నుంచి కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎవరు సరైన వ్యక్తి అంటే మన కేకే అనిపించారు నాకు. ఎందుకంటే పోలీసులు వ్యవస్థతో ఈయన తిన్న తిట్లు ఇంకెవరు తినలేదు, ఈయన పడ్డ గొడవలు ఎవరు పడలేదు 5 సంవత్సరాలు, ఈ లాస్ట్ ముఖ్యంగా 6-7 ఇయర్స్లో. సో ఎందుకంటే ఆయన్ని పాపం సాధక బాధలు తెలుసుంటాయి ఆయనకి పోలీసులకు సంబంధించి, అందుకని ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించడం జరిగింది. అలాగే హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్కి డాక్టర్ హరిప్రసాద్ గారికి, అలాగే జానపద సృజనాత్మక కళల అకాడమీకి వంపూరు గంగులయ్య గారికి, అలాగే సామాజిక వర్గాల కార్పొరేషన్లో ముఖ్యంగా మన మాల వెల్ఫేర్ కార్పొరేషన్కి ఒక మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆయన్ని పార్టీలో ఉన్నత పదవుల్లో పెట్టాం. అది అయిన తర్వాత ఆయన పోటీ చేసి మనకి జనరల్ సీట్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నందుకు మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పెదపూడి విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది. తూర్పు కాపు కార్పొరేషన్గా పాలవలసి యశస్వి గారిని, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి చిలకలపూడి పాపారావు గారు, క్షత్రియ కార్పొరేషన్ కనకరాజు సూరి గారు, వడ్డీల కార్పొరేషన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్కి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లకి మీకు చాలా కీలకమైన బాధ్యతలు ఇవన్నీ. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా శ్రీకాకుళంకి కొరికాన రవికుమార్ గారు, అలాగే ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారు, అనంతపురం నుంచి హిందూపురం నుంచి టీసీ వరుణ్ గారు. ఉదాహరణకి మన షేక్ రియాజ్ అయితే పార్టీ కింద పడడం, దెబ్బలు తిన్నా, ఏమన్నా వీళ్ళందరూ అలా నిలబడిపోయిన వ్యక్తులు. అలాగే హిందూపురం నుంచి కూడా వంశీ మన వరుణ్ కరోనా రోడ్లు వేయకపోతే తనే కూర్చోబెట్టి విసుగొచ్చి తనే రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కొరికాన రవికుమార్ గారు పాపం ముందు నుంచి కూడా ఆయన బయటికి రాలేదు, కానీ ఎప్పుడు చాలా సంవత్సరాలు ఆయన ముందస్తుగా వచ్చి అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారిని సిఫార్సు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పదవి బాధ్యత అనేది ఎందుకు పెట్టాలి, ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను, పదవి బాధ్యత అని పెడదామని. ఇది అంటే నా ఉద్దేశంలో ఏముంది అంటే, ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది. పదే చెప్తా ఉంటాను, కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు. కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి. మన ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4,000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. అంటే ఇది మనం నిలబడగలిగేది. ఒక పార్టీని ఎలా ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం, గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేము ఎవరిని కూడా. గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది. అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాం. మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు, అందువల్ల ఈరోజు పదవులు అన్నారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు. మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరం వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే.
అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది మనకు సంబంధం లేదు, లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది. నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి. ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు, ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే. అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నానంటే యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను. ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి, ఈ మధ్యన ఆపరేషన్ కగార్ కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో ఒక తపనతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు, లేదా కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన. ఇట్ ఆల్ కమ్స్ ఇట్ ఆరిజినేట్స్ ఆర్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ, వన్ పర్టికులర్ ఐడియాలజీ, అది ఏదైనా కావచ్చు. అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి 70s కావచ్చు, 80s కావచ్చు, లేట్ 80s కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి ఎంతమందో చనిపోయి ఇలా కకావికలం అయిపోయింది. ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరూ. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్, ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ దట్ టు విత్ ఇన్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఒక బ్యాలెన్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి. మీరు ప్రాంతీయతత్వం తీసుకోండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కేవలం 2-3 కులాలే కావాలి అని చెప్పండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది. దాని తర్వాత అవి పడిపోతాయి. తీసేమన్నా హౌస్లో దూరం పెట్టుకున్నాను. అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే, అందుకు నేను చాలా తపన పడ్డాను. జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప, ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వేరు చేసే ఐడియాలజీ అయితే కాదు. ఇది మీకు నేను బలంగా దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ. అంటే నాకు బలం లేకపోతే, అంటే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఐడియాలజీ, నేను బతికే భావజాలం ఇది, నేను బతికే భావజాలం. నేననే కాదు, మనిషి అన్నోడు ఎవడైనా సరే సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం. నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం జరిగిపోద్ది, కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం 2-3 కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది? ఈ రోజున పెద్దపూడి విజయ్ కుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాల ఆసరా లేకుండా జరగదు కదా. పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది? సో బేసిక్గా ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు అంటారు తప్ప, అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా. నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ పెట్టలే. ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు, కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి అది ఒక స్ట్రాటజీ. అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ, రీజియన్, రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు, అదొక గొప్ప ఆలోచన. వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించు, మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు, ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్ ఫిలాసఫీస్ చదివి చాలామంది నిపుణులతో చర్చించి దీన్ని చాలా సింపుల్, అంటే మనం కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలాగా ఇంత పెద్ద చెప్పకుండా, పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా, అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమై ఉండాలి. ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితమై ఉండాలి. అందుకని ఈ 7 సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం. దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయొచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి. ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే, మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మనది ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి.
మాట తీరు, మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా, ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ వచ్చాం. దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు 90s ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది 80s పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2007 నుంచి మీరు 20-25 వయసులో ఉండుంటారు మీరు అందరూ, మిగతా వాళ్ళని పక్కన పెడితే. సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగా ఇవ్వగలిగితే, అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ 7 సూత్రాలని ప్రతిపాదించాను. ఇది చాలా కీలకం. అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు, కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే, ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది, గోదావరి నది పారే ప్రాంతాలు ఇవన్నీ. అంటే కరెక్ట్గా 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, మంచి నీళ్ళు. ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం. అది మన అవసరాలు కావచ్చు, మన ఆర్థిక అవసరాలు కావచ్చు, మన ఆశ కావచ్చు, వ్యాపార విధానానికి కావచ్చు, ఆదాయానికి కావచ్చు. కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే, మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితుల్లో పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికీ 3,000 కోట్లు 3,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం. అంటే మనం మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే, ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలం చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్స్కి వెళ్దామన్నట్టు ప్లాన్ లాంటిది. సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం. అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు, ఇది మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నాకు కూడా సలహా ఇస్తారు. అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు, దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు, అంటే ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు. అంటే నువ్వు భారత రాజ్యాంగం, మన ఎంపీస్ ఉన్నారు, మనం ఉన్నాం, భారతదేశం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం. అలాంటప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి విషయం మందే. అది ఎందుకు కూడా చెప్తున్నాను, ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను. అంటే ఉదాహరణకి అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన 2018-2016లో చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే, ఉదాహరణకి గోల్డ్ పార్క్ వెళ్ళాం, మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ అది బందర్లో చిలకలు రోల్ గోల్డ్ చేసేది. అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారంటే, ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చాయి కూడా చాలామంది స్వర్ణకారులు, వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్, మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు. అప్పట్లో మనకు అంత అవగాహన ఓకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా, దానికని ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే, మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ రోహింగ్యాల గొడవలప్పుడు అందరిని తరివేస్తే, బర్మాలో కావచ్చు, అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్, అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో స్థిరపడిపోయి, అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ. అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు. సో అందుకే అలాగే మీరు ఏ సమస్యని తీసుకోండి, ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి, మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మీరు బలంగా మాట్లాడాలి. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే
కల్చర్ మ్యాటర్స్. మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాష యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను. జాతీయ స్థాయి నాయకులు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది. భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడటానికి ఇంకొక 3.5 years టైం ఉంది. ఇంకా మనం చేయడానికి చాలా ఉంది. మీరు ఏ పదవి కూడా చిన్నది, ఏ పదవి పెద్దది అనుకోకుండా ఉన్న పదవిని మీరు కనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని, ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని? ఇట్ ఆల్ డిపెండ్స్ హూ టేక్స్ దట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ విత్ కంప్లీట్ కమిట్మెంట్. ఇది నాకు వచ్చింది కాదు, మీకు వచ్చింది కూడా. మీరు ఒక మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు ఆలోచించాల్సిందే ఏం చేయగలం. ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్, గతంలో అంబేద్కర్ మనకి విదేశ దానికి ఆపేశారు, లేదంటే ఇంకోటి ఆపేశారు, ఇంకోటి జరగట్లేదు. ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకు, యువతకి మనం ఏం చేయాలి? చైర్మన్ గారు కూర్చొని, పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి. ఒకసారి డబ్బులు కనిపించావు, డబ్బులు లేవని, ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. 2 కుర్చీలు, టేబుల్స్ తప్ప ఏమీ లేవు. కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మన ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇట్ ఆల్ డిపెండ్. మీరు పిండే కొద్ది రొట్టె, మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీకు పని చేయడానికి. రైతు కన్నీరు తొడవగలరు మీరు. అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం. మన ఈ మధ్యన అంటే ఇంకోటి, పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నాను చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఒకటి, మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సమస్య, ఇప్పుడు ఒక ఊళ్ళో రోడ్డు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే రోడ్డు వచ్చేస్తే అన్నారంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే, నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. అది సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది?
నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం, రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంత్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మనం కొట్టుకుంటా ఉంటే ఏం జరుగుద్దంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది. నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలను వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు, వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. ఎప్పుడు గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం, రెచ్చిపోదాం, మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది ఇంకా చూపిద్దాం ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఈ స్థాయి దాకా ఎందుకు వస్తాయి? మన ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తామని కదా. సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి. మీ ఏ స్థానాల్లో ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ కరెక్షన్. చిన్న కరెక్షనే ఉండదు, చేయండి. చిన్న కరెక్షనే కావచ్చు, అది మీరు బాధ్యతగా చేయాల్సి వస్తుంది. అలాగే నిన్న మాట్లాడితే ఎందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాల్సి వచ్చింది, అమరజీవి జలవాహిని. అంటే మనం చేయాల్సింది జనసేన పార్టీగా ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించకపోతే, ఉదాహరణకి కొట్టేసాయినో ఎందుకు గుర్తిస్తాం? ఒక దెబ్బలు తిన్నాడు మా పార్టీ కోసం, లేదంటే ఒక స్థానిక సమస్య కోసం దెబ్బలు తిన్నాడు బికాజ్ పార్టీ ప్లాట్ఫామ్ మీద. మనమే ఇలా కూర్చోబెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి ఇంత ఆనందం మనకుంటే, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకి ఇంత ఆనందం ఉంటే, ఇన్ని కోట్ల మందికి దేశం మొత్తం మీద భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానుభావుడు, లేదంటే తెలుగువాడి ఉనికి, తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే దానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. అంటే మనం అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోకపోతే, అంటే ఉదాహరణకి 5 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి పేర్లు కూడా పెట్టేస్తారు. కానీ మనం ఎవరి సాక్రిఫైస్ మీద మనం నిలబడ్డాము, ఎవరి బలిదానం మీద నిలబడ్డాము, ఆ వ్యక్తులను వదిలేస్తున్నాం. భగవంతుడు నాకు ఇచ్చిన, గురువులు ఇచ్చిన నాకు ఆ జ్ఞానం ఏమో తెలియదు, కానీ ఆయన పేరు స్మరించింది. అంటే ఎలా ఉంటుందంటే ఆయన పేరు పెట్టగానే సార్ ఆయన వయస్సులు అంటారా, మన ఆలోచన చూడండి. అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయి ఉంటే, అంబేద్కర్ గారికి ఒక కులానికి పరిమితం చేసుకుంటే మనం ఏం చేయలేం. అంబేద్కర్ అందరి వాడు, లేదు మావాడు మా దగ్గరే ఉంటాడంటే మనం ఏం చేయలేం దానికి. కానీ ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేద్కర్ గారు గుండెల్లోనే ఉంటారు నాకు. దాన్ని మేము పొలిటికలైజ్ చేయం. ఓనర్షిప్ ఒక్కళ్ళకి అని అంటానికి కుదరదు, నాయకులకి. అంటే ఈ స్థాయికి ప్రపంచం వెళ్ళిపోతున్నాం. మనం కరెక్ట్ చేసుకోకపోతే మన స్థాయిల్లో చాలా చాలా తప్పులు చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ. సో అందుకని ఇవన్నీ ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తాం. నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడి పేరు పెడితే నిజంగా
ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం, కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి ఒక 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కుటుంబ ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలామంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని నా కోరిక, ఇది నా లోపల ఉన్న కోరిక, పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది. అది కుదురుతుందో లేదో మనకు తెలియదు, కానీ బట్ నాకైతే కోరిక. అలాగే ఇంకొక కీలకమైన అంశాలు ఏంటంటే, నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే మీ వాడు ఎలా మాట్లాడేసారంటారు మేము. అలాగే ఇదిగా నేను అమర్జీవి గారి గురించి మాట్లాడలా. నేను ఉదాహరణకి కులాల గురించి చాలా విస్తృతంగా మాట్లాడతాను, ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. మా సోదరులు నాగబాబు గారిని అడగండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు. అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అంటే ఎంత నలిగిపోయాడు బిగినింగ్లో. అసలు ఎందుకు వచ్చాను పాలిటిక్స్ అనుకున్నాను. ఇప్పుడు కదా 2007, 2008లో అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి, సోషలిజం మైండ్ సెట్తో ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ అ స్టాక్ రియాలిటీ ఆఫ్ సొసైటీ. ఇది ఒక వాస్తవ దృక్పథం. ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలు అగ్రస్థానంలో ఉంటాయి, కొన్ని కులాలు వెనకబాటు స్థానంలో ఉంటాయి, కొన్ని వృత్తి కులాలు ఉంటాయి, వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి. అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను. స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహనతో వచ్చి మాట్లాడాను. అందుకు నాకు ఇబ్బంది ఏముండదు. నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు, ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు, ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే. అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే అలాగే అంటే ఆకు రౌడీలను సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. అదొక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలా చేయకూడదు కదా అంటారు. వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు లోపల ఎవరు శత్రువు కాదు. నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు. మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం. నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, ఉండం, పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం. కాబట్టి ఆ ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దట్ ఇస్ లాస్ట్ ఫేజ్. ఇంకా తప్పదు. చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్. అది ఆఖరి అస్త్రం. అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద, కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్, అందరికీ ఆమోదయోగ్యమైన భాష. అలాగే పొద్దున్నే నేను
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడుతూ మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది. టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, దీనికి ఏమి చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను. నేను కొంత మిగతా అంటే నాది ఎకో టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది, అలాగే పంచాయతీ రాజులు కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో. అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు. ఆ కమిటీకి నేను చైర్మన్. ఆ టూరిజం అది ఇందాక మీటింగ్ జరిగింది. గౌరవ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, R&B మినిస్టర్ గారితో. అంటే ఇవన్నీ మేము సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. చాలా ప్రతిపాదించారు, ఇక్కడ బాగుంటుంది, అలా బాగుంటుంది అంటే అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటరైడ్ బ్లాగర్ అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు అలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు, ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా, ఇలాంటి మానుకోవాలి. దానికి ఒక టూరిజం పాలసీ, సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా ఖరాఖండిగా చెప్పాను ఈ రోజున. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్పేది సింగపూర్ తరహా అభివృద్ధి అని. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా సింగపూర్ తరహా అభివృద్ధి రావాలి అంటే సింగపూర్ తరహా పాలన చాలా చాలా అవసరం. లీ కువాన్ యూ, ఫార్మర్ లేట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన సొంత మనుషులను కూడా స్పేర్ చేయలేదు, స్నేహితుని కూడా. అండ్ కేనింగ్ ఉంది ఈ రోజుకి తప్పు చేస్తే ఒక కేనింగ్ పనిష్మెంట్ ఉంది. ఇంకా బ్రిటిష్ వాడు వదిలేసిన పనిష్మెంట్ పోలేదు, ఇంకా ఉంది. మనల్ని కొట్టమని నేను చెప్పట్లేదు, కానీ లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బతినేస్తాయి రాష్ట్రంలో. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అంటే మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరమైతే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు, వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి.
న్యాయ వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మళ్ళీ లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నాకు రిమెంబర్, నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి, అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని, ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి. తప్పులు జరుగుతున్నాయి, కరెక్ట్ చేయండి వాటిని. అంటే క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మటుకు ఈ రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు. అందరికీ భయాలు ఉన్నాయి. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళందరికీ వ్యవస్థను అందరం చంపేశారు. పొలిటికల్ లీడర్షిప్ మెల్లిగా వ్యవస్థను చంపేస్తుంది. అంటే ఒక అధికారి వస్తే, ఒక పొలిటికల్ లీడర్షిప్ 10 మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది. మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. అవి కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను. ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్. కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని, మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి. అది ఎందుకు అవుతుందంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. దయచేసి అవి చేయకండి. అది ఎందుకు అది ఏమైపోతుందంటే మళ్ళీ మనకి ఉన్నామా, మీరు కూర్చోండి, అది ఏం జరుగుద్ది అంటే మనం కనుక మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించండి. ఈ రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది. నేనైతే తలదించుకోను. నా పార్టీని మొత్తం ప్రజలకే, ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను. వారి సమస్య కోసమే, వారి అవసరం మేరకే నేను ఉంటాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా, భద్రత చాలా ముఖ్యం నాకు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సభా సంస్కారం ఉండాలి కదా మీకు, పద్ధత మీకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలు ఒకసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు. ఎలక్షన్లు వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు, మీరు గుర్తుపెట్టుకున్నది. మన నాయకులు కూడా అదే చెప్తున్నారు, మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు, భయపడతారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు, గత ప్రభుత్వానికి చూపించినట్టుగా. అది మర్చిపోకండి, అది ఎప్పుడు మర్చిపోకండి. సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తారు, మనం అప్పుడు కష్టాలు వస్తాయి. నాకు ఎందుకు భయం లేదని, నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల కోసమే పనిచేస్తాను. అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. నేను మిస్యూజ్ చేయను. మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోండి. నేను మాట్లాడాలి, మీరు వినాలమ్మా. మీరు మాట్లాడే సందర్భం వస్తుంది. ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇటు సైడ్ నుంచి, లేదంటే మాటామంతి. అంటే ఇది పదవి బాధ్యత, ఇది కూడా చాలా ముఖ్యం కదా. పదవి బాధ్యత అంటే ఇదే కదా. ఎప్పుడు మాట్లాడాలి, సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా, సందర్భానుసారం మాట్లాడాలి కదా. అలాగే కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారంటే కల్చర్ గురించి మాట్లాడు. ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవుడు, తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు,
అలా ఉంటారా? తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి, మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళకండి. అని ఇవన్నీ ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది. ఇది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహరుమూరు, ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి, అది వారిష్టం. అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, అది మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి, నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. అలాగే అంతర్వేది రథాలు కానీ, ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకోటి ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు, ఏ కులమో తెలియదు. మేమందరం రీజనబుల్ స్కూల్స్లో చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తాం. జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు. అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అంటే మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం, మన దరిద్రం మనందరికీ వచ్చేసింది అనుకుందాం. మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి, మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడుతారు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్, ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం. అది ఎవరిని చేసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. అది కనీసం మన చేతిలో ఉంది స్కూల్స్ కదా. స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు మా కుల నిర్మూలన అనేది జరగదు ఎప్పటికీ. నాకు అందుకు అనిపించింది అలాంటి ఉండబట్టి ఈ రోజున రెచ్చిపోయి ఎవడు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే పిల్లల మధ్య మాట్లాడుకునే మాట అది ఇద్దరు విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతూ సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతూ చెప్పండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్నీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, మంచిగా వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుతలుచుకుందాం. ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ. 3.5 years ఇంకా సమయం ఉంది. పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 10 పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్నవాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదే. మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా.
అన్నీ మనమే వండుకోవాలి, మనమే గంజి వార్చాలి, మనం అన్నీ చేసుకోవాలి, మనం దాంట్లో పోపు మనం వేయాలి, టైం పడద్దు దానికి. అందుకని ఈ మూమెంట్ మన పిఠాపురంలో ప్రారంభించాం. ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానంటే, ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్. జనసేన ఆర్గనైజేషన్ బిల్డింగ్కి జనరల్ సెక్రటరీగా రామ్ తల్లూరి గారిని పెట్టాం. ప్రత్యేకించి వారిని ఎందుకు పెట్టామంటే హిజ్ ఆర్గనైజేషనల్ బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన పంపించి పిఠాపురం పంపించి ఆ మోడల్ మిగతా మీ నియోజకవర్గాలు మీరు కూడా చేయాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను. దాదాపు 53 గ్రామాల్లో 51 గ్రామాలకి అన్ని వార్డుల కమిటీలు నియమించేసాం, అన్ని ఇంక్లూడింగ్ బూత్ కమిటీలతో సహా. ఎట్లా చేసాం? అది నాకు నచ్చిన వాళ్ళను లేదంటే మన నాయకులు నచ్చిన వాళ్ళో పెట్టలా. 10 మంది జన సైనికుల్ని స్థానికంగా ఉండే వీరమహిళలందరూ కూర్చోబెట్టి మీకు ఎవరికి కావాలి మీ నాయకుడు ఎన్నుకోండి అంటే చాలా వరకు అసలు ఏకపక్షంగా మాకు ఈ వ్యక్తి ఉంటే సరిపోతుందని వచ్చిన గ్రామాల్లో ఉన్నాయి. లేదు కొంచెం ఓటింగ్ అంటే ఓటింగ్ పెట్టుకున్న గ్రామాలు చాలా ప్రజాస్వామ్య పద్ధతి, చాలా డెమోక్రటిక్ మీన్స్లో చేశాం. ఇది ప్రతి నియోజకవర్గానికి ఇది ఒక మోడల్ అవ్వాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, మీరు రేపొద్దున స్థానిక సంస్థల్లో మీరు బలంగా నిలబడాలి అంటే మీరు ఇప్పటి నుంచి చేసుకోకపోతే స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసే సీట్లో మీరు బలంగా నిలబడలేరు. మీరు సెకండ్ ఇన్ ఫీల్డ్లో అయిపోతారు, జాగ్రత్త. అది అందుకని చెప్తున్నాను, మీరు కంపల్సరీగా చేయాలి. అలాగే ఈ పోటీ చేయాలనుకునే వారికి స్థానిక సంస్థల స్వరూపం, వాటి ద్వారా చేయగలిగే సేవ, అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. అలాగే పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం, సర్పంచుల గౌరవాన్ని పెంచుతున్నాం. నేను రాగానే చేసింది వీళ్ళు వైసీపీ సర్పంచ్లు 70% వైసీపీ సర్పంచ్లు 80%. మరి ఫస్ట్ 10,000 మొత్తం డబ్బులు విడుదల చేసాం. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వెళ్ళినాయి అంటే వాళ్ళు మన వాళ్ళని కాదు, వ్యవస్థను బతికించడానికి వాళ్ళ వైసీపీ సర్పంచ్లలో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇంకా వ్యవస్థను బతికించేవాడు మనని చూడకూడదు, అది నిష్పక్షపాతంగా ఉండాలి. సో అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చాలా బలంగా ఈ అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకున్నాం. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. నేను మన చాలాసార్లు అయిపోతుంది మెంబర్షిప్ డ్రైవ్, మనకి జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మీలో కూడా నాకు తెలిసి 95% మెంబర్షిప్ ఉండుంటారు, ఒక 5% మిస్ అయ్యారు నాకు ఎందుకు అనిపిస్తుంది. ఒకరు తప్పైతే కరెక్ట్ చేయండి. అంటే కొన్నిసార్లు మెంబర్షిప్ ల్యాబ్స్ ఉందేమో చూసుకోండి. మెంబర్షిప్ లేకుండా జనసేన పార్టీకి పదవి పొందడం తప్పదు. సో దయచేసి ఎవరైనా ఉంటే, ఒకళ్ళిద్దరు ఉంటే దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ పిఠాపురం ఎన్నికలు మనకి వార్డు కమిటీలకి ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మేము కూడా జనసేన అంటే కండువా వేసుకుంటే జనసేన మెంబర్ అవ్వి తీరాలి. మీరు కండువా వేసుకున్నంత మాత్రం జనసేన మెంబర్ అవ్వాలి. క్రియాశీలకంగా పనిచేయాలి. అది కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నీకు ఏదో పోటీ చేస్తే అది పెట్టాను, దానికి ఒక రూల్ పెట్టాను దానికి. లేకపోతే ఏమైపోతుందంటే, అంటే నా భయం ఏంటంటే జనసేన బలమే జన సైనికులు, వీర మహిళలు. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు కూర్చొని పోరాటం చేశారంటే వాళ్ళకి ఏ పదం ఉందని, వాళ్ళకి దెబ్బలు తిన్నారు. ఇందాక చెప్పిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కానీ పోటీ కూర్చోబెట్టినారు, మన పెద్దపూడి విజయ్ కుమార్ కానీ. వీళ్ళెవరికి పదవులు లేవు కానీ బలంగా నిలబడ్డారు. అందుకని మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెంబర్షిప్ అనేది చాలా కీలకం జనసేనకి. అందుకని ఆ మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందస్తుగా పిఠాపురంలో ప్రారంభిస్తున్నాను. దాని తర్వాత మార్చి లోపు ఫిబ్రవరి అంతా మిగతా మెంబర్షిప్ స్టేట్ అంతా అయిపోవాలి. దాన్ని కూడా మీరు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను, మార్చి 14 ఫౌండేషన్ డే. కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్ జీ యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు.
పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు, బాధ్యత. నేను అంత బాధ్యతగా నేనున్నాను, నేను వదలట్లేదు దీన్ని. ఈ 3.5 సంవత్సరాల్లో మీరు కనుక అద్భుతంగా చేయగలిగితే, మీ చేతిలో ఒక పిడికిడి సాయం చేయండి, ఒక మనిషికి సాయం చేయండి చాలు. నేను అదే అనుకుంటా, ఒకసారి నా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకో లేదు అనుకుంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయగలను అనుకుంటాను. అది చాలు, నేను చేయగలుగుతాను. ఒక ఊరు కనీసం అంటే ఏమి చేయలేని కాడి ఎంతో కొంత చేయండి, అది నా ఉద్దేశం. డబ్బులు ఎందుకు? నేను పొద్దున మన దుర్గేష్ గారు మాట్లాడుతూ డబ్బులు ఇవి ఉన్నాయి కొంచెం టూరిజం ప్రాజెక్ట్ అంటే, మీరు ఐడియా పెట్టండి సార్, మన దగ్గర ఏమీ లేని కాడికి ఇంత దూరం వచ్చాం, ఒక రాష్ట్రానికి రాదా, ఇన్ని కోట్ల మంది తలుచుకొని సామూహిక శక్తి కనుకుంటే డబ్బులకి కొద ఉంటుందా అనుకున్నాం. మనం అనుకోవాలి, మన నిబద్ధతగా ఉంటాం, నిలకడగా ఉంటాం అనుకుంటే పెట్టుబడి పెట్టే వ్యక్తులు వస్తారు, మనమే ఎదుర్కొనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రామాణికం చూపించాలి మనం. అందుకని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరికీ ఒక్క ప్రమాణం చేసి దీన్ని ముగిద్దాం ఈ సభని. మీరు అది ఎవరు అప్లికేషన్ ఇచ్చారు కదా, అది ఇవ్వండి ప్లీజ్. ఒకసారి నేను చెప్పింది ఇది, ఈ ప్రమాణం చేసిన తర్వాత మనం జాతీయ గీతంతో ముగిద్దాం ఈ సభని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. ప్రజలకి జవాబుదారీగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి, వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి జాతీయ గీతం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता के जय हिंद।